హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారు అనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా 21-22 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ టైటిల్ను కలిగి ఉన్న దేశము. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆఫ్ఘనిస్తాన్. వివరాలు చూద్దాం. 2024లో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా బలహీనమైన పాస్పోర్టు టైటిల్ను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 12% దేశాలకు మాత్రమే యాక్సెస్ను అందిస్తుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం దాని వీసా ఫ్రీ స్కోర్ కేవలం 28 వద్ద ఉంది. ఇది అంతర్జాతీయ ప్రమాణ అవకాశాల విషయానికి వస్తే ఆఫ్ఘాన్ పాస్పోర్ట్ హోల్డర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన పరిమితులను ప్రతిబింబిస్తుంది. ఈ అసమానత గ్లోబల్ ల్యాండ్స్కేప్ను నావిగేట్ చేయడంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సవాళ్లు మరియు పరిమితులను నొక్కి చెబుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టాప్ 10 కంట్రీస్ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ టాప్లో ఉంది. తర్వాత సిరియా 2, ఇరాక్ 3, పాకిస్తాన్ 4, యెమెన్ 5, సోమాలియా 6, పాలస్తీనియన్ టెరిటరీ 7, నేపాల్ 8, లిబియా 9, నార్త్ కొరియా 10. టాప్ 10 దేశాలుగా వీటిని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. 2027 మహిళల ప్రపంచ కప్ నిర్వహించే వేదిక బాధ్యతలను ఇటీవల ఫీఫా ఏ దేశానికి అప్పగించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్రెజిల్. ఓకే, బ్రెజిల్. దక్షిణ అమెరికా ఫుట్బాల్కు చారిత్రాత్మక క్షణంలో బ్రెజిల్ ఫీఫా కాంగ్రెస్లో 2027 మహిళల ప్రపంచ కప్కు హోస్ట్గా ప్రకటించబడింది. బ్రెజిలియన్ బీట్ బెల్జియం, నెదర్లాండ్ మరియు జర్మనీల ఉమ్మడి బిడ్పై విజయం సాధించింది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం హోస్టింగ్ హక్కులను పొందిన మొదటి దక్షిణ అమెరికా దేశంగా నిలిచింది. నిర్ణయాత్మక ఓట్ల లెక్కింపు. బ్రెజిలియన్ బిట్ ఫీఫా కాంగ్రెస్ యొక్క 119 సభ్య సంఘాల మద్దతును పొందింది. యూరోపియన్ బిడ్ ద్వారా వచ్చిన 78 ఓట్లను అధిగమించింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 3. రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2024 విజేతగా నిలిచిన డిఫెండింగ్ ఫార్ములా 1 ఛాంపియన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మ్యాక్స్ వెర్సెప్టెన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్స్ వెర్సెప్టెన్ డిపెండింగ్ ఫార్ములా 1 ఛాంపియన్ ఎమిలియా రోమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2024లో కష్టపడి విజయం సాధించడం ద్వారా ట్రాక్పై తన పరాక్రమాన్ని ప్రదర్శించారు. డచ్ మ్యాన్ తన 3వ స్థానంలో నిలిచేందుకు మెక్లారెన్ యొక్క రైజింగ్ స్టార్ లాండో నోరిస్ నుంచి ఉత్సాహభరితమైన సవాల్ని ఎదుర్కొన్నారు. మరి సీజన్ విజయం అయితే సాధించడానికి చూడవచ్చండి. మెర్సిడెస్ పోరాటాలు కూడా కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. మెర్సిడెస్ జట్టుకి సవాల్తో కూడుకున్న వారాంతం. 7 సార్లు ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ మరియు అతని సహజట్టు జార్జ్ రస్సెల్ వరుసగా 6 మరియు 7వ స్థానాల్లో నిలవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్.
2024 సంవత్సరానికి భారతదేశంలోని టాప్ 10 సోయాబీన్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. వివరాలు చూద్దాం. సోయాబీన్ బహుముఖ మరియు పోషకాలు సమృద్ధిగా ఉండే పప్పు ధాన్యం. భారతదేశ వ్యవసాయ ప్రకృతి దృశ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మాంసకృతులు మరియు నూనె యొక్క ముఖ్యమైన మూలం మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుంది. ఇక్కడ మేము 2024 సంవత్సరానికి భారతదేశంలోని టాప్ 10 సోయాబీన్ ఉత్పత్తి రాష్ట్రాలను అన్వేషిస్తాము. వారి సహకారం మరియు వాటిని ప్రముఖ ఉత్పత్తిదారుగా చేసే అంశాలను హైలైట్ చేస్తాయి. భారతదేశంలో సోయాబీన్ ఉత్పత్తి. భారతదేశంలోని ప్రాథమిక సోయాబీన్ ఉత్పత్తి రాష్ట్రాలలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ మధ్యప్రదేశ్ టాప్లో ఉంది. తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక మరియు తెలంగాణలు ఉన్నాయి. 2022-23 కోసం భారత ప్రభుత్వం యొక్క మొదటి అంతస్తు అంచనాల ప్రకారం సోయాబీన్ పంట 128.92 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది. ఇది 2021-22లో 129.95 లక్షల టన్నులుగా ఉన్న మునుపటి సంవత్సరం ఉత్పత్తి కంటే కొంచెం తక్కువగా అన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్గా ఇటీవల నియమితులైన వేదాంత అల్యూమినియం CEO పేరేంటి? ఆప్షన్ ఏ అండి, జాన్ స్లావెన్. ఓకే, జాన్ స్లావెన్. వేదాంత అల్యూమినియం తన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జాన్ స్లావెన్ను ఇంటర్నేషనల్ అల్యూమినియం ఇన్స్టిట్యూట్ వైస్ చైర్మన్గా నియమించినట్లుగా ప్రకటించింది. ఈ ప్రముఖ పాత్రలో అల్యూమినియం పరిశ్రమలో స్థిరమైన పరివర్తనను ప్రోత్సహించడం మరియు జీరో కార్బన్ భవిష్యత్తు వైపు శక్తి పరివర్తనను ముందుకు తీసుకెళ్లడంలో అల్యూమినియం యొక్క కీలక పాత్రను హైలైట్ చేయడం లక్ష్యంగా స్లావెన్ ప్రపంచ కార్యక్రమాలకు నాయకత్వము వహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియా AI మిషన్ కోసం కేంద్రం ఎంత మొత్తం కేటాయించింది? ఆప్షన్ డి అండి, 10,000 కోట్ల రూపాయలు. వివరాలు చూద్దాం. భారతదేశం యొక్క AI ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను పటిష్టపరిచే లక్ష్యంతో ఇండియా AI మిషన్ కోసము 10,300 కోట్లకు పైగా ఆర్థిక కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ లైట్ చేసింది. మరి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనా ద్వారా నాయకత్వం వహించే రాబోయే 5 సంవత్సరాలలో ఈ ముఖ్యమైన పెట్టుబడి గణన మౌలిక సదుపాయాల విస్తరణ, స్టార్టప్ సాధికారత మరియు నైతిక AI విస్తరణతో సహా వివిధ వ్యూహాత్మక కార్యక్రమాలను ఉత్ప్రేరపరచడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానము ఎంత? ఆప్షన్ సి 39. వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క 39వ స్థానానికి చేరుకుంది. ఇది 2021లో 54వ స్థానం నుంచి గణనీయమైన మెరుగుదలను సూచిస్తుంది. మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం తన ప్రయాణానికి సంబంధించిన వివిధ అంశాలలో స్థితిస్థాపకత మరియు పోటీతత్వాన్ని ప్రదర్శిస్తుంది. పరిశ్రమ. భారతదేశం యొక్క బలాలు మరియు పనితీరు వనరుల స్తంభాలు. చూద్దాం. భారతదేశము అధిక ధరల పోటీతత్వాన్ని కలిగి ఉంది, 18వ స్థానము, మరియు పోటీతత్వ వాయు రవాణాలో 26, అలాగే భూమి మరియు నౌకాదళం 25, మౌలిక సదుపాయాలను కలిగి ఉండడము, దాని బలమైన సహజ 6, సాంస్కృతిక 9, నాన్ లీజా 9 వనరులు దాని ప్రామాణిక లేదా ప్రమాణ ఆకర్షణకు గణనీయమైన దోహదం చేస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ప్రదర్శనకారులలో ఒకటిగా నిలవడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024లో భారతీయ నగరాలు ఈ స్థానంలో నిలిచాయి. ఆప్షన్ ఏ 380 అండి. వివరాలు చూద్దాం. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ గ్లోబల్ సిటీ ఇండెక్స్ 2024లో భారతీయ నగరాలు పేలవమైన ర్యాంకులను సాధించాయి. 163 దేశాలకు చెందిన 1000 నగరాలు ఎకనామిక్స్, హ్యూమన్ క్యాపిటల్, జీవన నాణ్యత, పర్యావరణం, గవర్నెన్స్ కేటగిరీల్లో ఇచ్చిన ర్యాంకులు మంగళవారం విడుదలయ్యాయి. గవర్నెన్స్ కేటగిరీలో జాబితాలోని భారతీయ నగరాలన్నింటికి 380వ ర్యాంకు వచ్చింది. జీవన నాణ్యతలో 882, పర్యావరణంలో 674, గవర్నెన్స్లో 380 స్థానాల్లో అయితే నిలిచింది. ఎకనామిక్స్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై గ్లోబల్ ర్యాంకు 427 ఢిల్లీని అధిగమించింది. మరి ఎకనామిక్స్లో ఢిల్లీకి 51, ముంబైకి 126, హ్యూమన్ క్యాపిటల్లో వరుసగా 51, 120 ర్యాంకులను సాధించాయి.
పర్యావరణంలో ఢిల్లీ పేలవమైన ర్యాంకు 973ను పొందింది. ఈ జాబితాలో చిట్ట చివరి స్థానాన్ని 1000వ ర్యాంకు ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ సాధించడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ నివేదిక 2024 ఏ అంశాన్ని గురించి ప్రస్తావించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గడ్డి భూములు. చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గడ్డి భూముల్లో 50% వరకు వినాశనానికి గురవుతున్నాయని, ఇది వందల కోట్ల మంది శ్రేయస్సును, ఆహార భద్రతను ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ టు కంబాట్ డిసర్టిఫికేషన్ నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం గడ్డి భూములు, పశుపోషణ మైదానాలు భూభాగంలో 54% వరకు విస్తరించి ఉన్నాయి. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 6వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఈ భూములన్నీ నేలకోత, లవణీయత, జీవ వైవిధ్యం కోల్పోవడం, మితిమీరిన వినియోగము, దుర్వినియోగము, వాతావరణ మార్పులు వంటివి సంభవిస్తాయి వీటి వల్ల. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుబొమ్మ నుంచి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించి చరిత్ర సృష్టించిన వైద్య బృందం ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇండియా. ఓకే. చెన్నైలోని అపోలో క్యాన్సర్ సెంటర్కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కనుబొమ్మ నుండి కీహోల్ సర్జరీ చేసి మెదడు లోపల ఉన్న కణితిని విజయవంతంగా తొలగించారు. ఇటీవల ఓ మహిళ 44 ద్విచక్ర వాహన ప్రమాదంలో దవాఖానాలో చేరారు. ఆమె పరీక్షలు చేస్తున్న సమయంలో మెదడు లోపల ఉండే సెరిబ్రల్ కార్టెల్స్కు కణితి ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. రక్తనాళాల మధ్యన మనిషి మాటలు, కదలికలు నియంత్రించే ప్రాంతంలో కణితి ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దాన్ని అయితే విజయవంతంగా తొలగించారు. నెక్స్ట్ వన్, చోరీకి గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం? ఆప్షన్ డి అండి, కర్ణాటక. చూద్దాం. చోరుకు గురైన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి రికవరీ లేదా కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. కేంద్ర కమ్యూనికేషన్కు చెందిన సిఈఐఆర్ పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు. ఈ మేరకు సిఐడి ఇన్ఛార్జ్ అదనపు డీజీ మహేష్ భగవత్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సిఈఐఆర్ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సిఈఐఆర్ను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి మే 27న పూర్తి స్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లుగా మహేష్ భగవత్ గారు పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1919 నెక్స్ట్ మొబైల్ ఫోన్లు అయితే గుర్తించినట్లుగా పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలి స్థానంలో ఉందని తెలిపారు. ఇంపార్టెంట్. ప్రపంచ హైడ్రోజన్ సదస్సును ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం ఏ దేశంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, నెదర్లాండ్. ఓకే, నెదర్లాండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, నెదర్లాండ్ అండి. వివరాలు చూద్దాం. ప్రపంచ హైడ్రోజన్ సదస్సును ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్తో పర్యావరణంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. నెదర్లాండ్లోని రోటర్ డ్యామ్లో మే 13 నుంచి 15 వరకు వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ 2024 జరిగింది. ఇందులో భారత ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ పాలసీకి సంబంధించిన సొంత పెవిలియన్ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అతిపెద్ద పెవిలియన్లలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, బహుజన్ సాహిత్య అకాడమీ అందించే సేవారత్న నేషనల్ అవార్డు 2024 ఎంపికైన వెలిశాల సాయి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్ర. చూద్దాం. దహేగాం మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన వెలిశాల సాయి సేవరత్న నేషనల్ అవార్డు 2024కు ఎంపికయ్యారు. జూన్
10న మహారాష్ట్రలోని పూణేలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేయనున్నట్లుగా బహుజన్ సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నాలా రాధాకృష్ణ తెలిపారు. అడిషనల్ క్వశ్చన్స్. వార్తల్లో కనిపించిన సమర్థ్ పథకం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఆప్షన్ ఏ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ. జన్ ఔషధి రైలుల యొక్క లక్ష్యం ఏంటి? ఆప్షన్ ఏ అండి జన్ ఔషధి పథకం గురించి అవగాహన కల్పించడము. నషాముక్త్ భారత్ అభియాన్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కార్యక్రమం? ఆప్షన్ ఏ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్. డిజిటల్ ఇండియా బిల్లు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించినది? ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. మహిళల నేతృత్వంలోని స్వచ్ఛత ప్రచారాన్ని స్వచ్ఛోత్సవ్ ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? ఆప్షన్ బి గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్. వార్తల్లో కనిపించే పటాయా మిషన్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ బి అండి కేరళ. ముఖ్యమంత్రి లడ్లీ బహానా యోజనను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ బి మధ్యప్రదేశ్. హర్ స్టార్ట్ అనేది ఏ రాష్ట్రంలోని మహిళల స్టార్టప్ల కోసం యాక్సిలరేటర్ మరియు ఇంక్యుబేటర్? ఆన్సర్ ఆప్షన్స్ అండి గుజరాత్. క్యాప్టివ్ ఎంప్లాయ్మెంట్ ఇనిషియేటివ్ పథకం క్రింద ప్రారంభించబడినది ఏది? ఆప్షన్ ఏ అండి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన. మహిళా నిధి అనేది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి మహిళా సహకార నిధి? ఆప్షన్ బి అండి రాజస్థాన్. నెక్స్ట్ వన్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాం. వాతావరణాన్ని కలుషితం చేసే వాయువులు ఏవి? ఆప్షన్ డి అన్నీ కూడా కార్బన్ ఆక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు. ఇంపార్టెంట్. భూగోళ తాపానికి అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి కారణమైన వాయువులు? ఆన్సర్ ఆప్షన్ డి అండి అన్నీ కూడా. ఓకే. నీటి ఆవిరి, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్లు అన్నీ కూడా ఓజోను అయితే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ వార్మింగ్. థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి గాలిలోకి విడుదలయ్యే కలుషితాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవి రెండు కూడా థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి అయితే విడుదల అవుతాయి. వాయు కాలుష్యంలో ఉండే ఏ లోహం పట్టణాలలో మానసిక రుగ్మతలకు కారణము? ఆప్షన్ సి అండి లెడ్, సీసము. వాతావరణంలో ఉండే ఒక వాయువు హరిత గృహ ప్రభావాన్ని కలిగజేస్తుంది, కానీ ఇది స్ట్రాటోస్పియర్లో ఒక పొరగా ఉండి హానికర యూవీ కిరణాలు భూమికి చేరకుండా కాపాడతాయి. ఆ వాయువు ఏంటి? ఆప్షన్ బి అండి ఓజోన్. నెక్స్ట్ వన్. ఆమ్ల వర్షానికి కారణమైన ఆక్సైడ్ ఏంటి? ఆప్షన్ సి 2 మరియు 3. నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫ్యూరిక్ ఆక్సైడ్లు. ఇంపార్టెంట్. ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లాలు ఏంటి? ఆమ్ల వర్షంలో ఉండే ఆమ్లాలు ఆప్షన్ డి అండి బి మరియు సి. నైట్రిక్ ఆమ్లము, నైట్రోజన్ ఆక్సైడ్లు రెండు కూడా ఉంటాయి. ఆమ్ల వర్షాల వల్ల డాష్ ఏమవుతుందండి? పైవన్నీ కూడా ఏర్పడతాయి. చలువరాతితో నిర్మించిన కట్టడాలు దెబ్బతింటాయి, భూమి pH తగ్గుతుంది, చర్మ వ్యాధులు, కంటి శుక్లాలు అయితే వస్తాయంటండి ఆమ్ల వర్షాల వల్ల. వరి పొలాల నుంచి విడుదలయ్యే మార్ష్ వాయువుగా పిలువబడే హరిత గృహ వాయువు ఏది? మార్ష్ వాయువు అంటారండి దీన్ని. ఏంటది? ఆప్షన్ ఏ మీథేన్. ఓకే, మీథేన్. నిశ్చితం. వాతావరణంలో ధూళి కణాలు పెరిగితే వాతావరణ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కారణం ఆర్. వాతావరణంలోని ధూళి కణాలు సూర్యకాంతి కిరణాలను చెదరగొడతాయి. ఆప్షన్ ఏ అండి ఏ మరియు ఆర్ రెండు సరైనవి. ఏకు ఆర్ సరైన వివరణగా చెప్పుకోవచ్చు. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.